వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఉన్న కిడ్నీ బాధితుల సమస్యకు సంబంధించి గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి ఈ సమస్యను ఒకసారి అడ్రస్ చేశారు. మళ్ళీ నిన్న హార్వర్డ్ వైద్య బృందంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించడం, ఆ రిపోర్టుతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని మానవీయ కోణంలో చూడాలి, రాజకీయాలు చేయడం అనవసరం అన్నారు. రాజకీయం చేయాలంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదనో, గత ప్రభుత్వాలు సరిగా పనిచేయలేదని ఏదో చెప్పొచ్చు, కానీ అది కాదు పరిష్కారం అని చెప్పారు. అయితే ప్రభుత్వం కనుక స్పందించకపోతే తను ఏ పక్షమో స్పష్టం చేస్తాన్నారు. అవసరమైతే ప్రతిపక్ష వైసీపీతో కలిసి పనిచేస్తానని చెప్పారు ఈ సమస్య వరకు. దీని తరువాత మరి ప్రభుత్వం స్పందన ఏంటి, వైసీపీతో కలిసి పనిచేస్తారన్న విషయాన్ని ఎంతవరకు చూడాల్సిన అవసరం ఉంది అనేది ఒక చర్చ జరుగుతోంది. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ గురించి ఇటు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్ధం. అంటే 50 ఏళ్లకే పర్ఫార్మెన్స్ లింక్ చేసి పంపించేసే ఆలోచన ప్రభుత్వం ఏదో చేస్తోందని, జీవోలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది విమర్శించడం, దాని మీద ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వివరణ ఇచ్చారు. కానీ వాళ్ళు మళ్ళీ సాక్షి పత్రికలో కూడా ఆ కథనం వచ్చింది. ఈ అంశాల మీద మనం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు కోన రఘుపతి గారు, బాపట్ల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇక విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి. రైట్, వెంకట్రావు గారు మీరు ప్రారంభిద్దాం. ఉద్దాన బాధితుల సమస్యకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ వెళ్లారు. అక్కడ సమస్య ఏంటో ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో హార్వర్డ్ వైద్య బృందాన్ని తీసుకొచ్చి ఆయన చొరవతోనే వచ్చారులేండి వాళ్ళు, వచ్చి అక్కడ సమస్య పరిష్కారం కోసం ఒక ప్రయత్నం. సో ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇందులో జనసేన అధినేత ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటారా? కాదండి, ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు గతంలో కూడా వచ్చారు, ఇప్పుడు జోసెఫ్ గారి బృందం వచ్చింది, అంతకుముందు కూడా వచ్చి భూగర్భ జలాల్లో సిలికాన్ శాతం ఎక్కువ ఉండటం వల్ల ఇది వచ్చి అవకాశం ఉందని చెప్పి అప్పట్లో ప్రస్తావించారు. దీని మీద ప్రధానంగా ప్రస్తుత వైస్ ఛాన్సలర్, ఇంతకుముందు నెఫ్రాలజీ విభాగం అధిపతిగా విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఉండేవారు, వారు డాక్టర్ రవిరాజు గారు అనేకమైన పరిశోధనా పత్రాలు సమర్పించారు. వాళ్ళ యొక్క పీజీలను అట్లాగే డిఎం స్టూడెంట్స్ను కూడా అక్కడ పంపించి అనేకమైన అధ్యయనాలు చేసి ఇంతకుముందే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో కలిపి పరిశోధనలు చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇంతకుముందే 2007లో వస్తున్న మీకోసం యాత్రలో చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు బతికున్న ఎర్రనాయుడు గారు కూడా ఉద్దానం బాధితుల ఇళ్లకు వెళ్లి ఆ వాస్తవ పరిస్థితిని చూసి, ఎర్రనాయుడు గారు ఉన్నారు, అప్పుడు ఏమన్నారంటే మనం అధికారంలో రాగానే ఒక ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని పెట్టి వీళ్ళందరికీ కూడా మనం ఓదార్పు కలిపే విధంగా చేద్దామని ఆనాడే అన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన స్పందన వల్ల ప్రభుత్వం కొన్ని వేగవంతమైన చర్యలు తీసుకుంది. వారి వల్ల ఈ 2500 పెన్షన్ ప్రవేశపెట్టడం జరిగింది. వారి వల్ల గతంలో కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ఏంటంటే ఏరియా హాస్పిటల్ దాటి కింద హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మేము డయాలసిస్ సెంటర్లు పెట్టకూడదని నిబంధనలు ఉంటాయి. అవన్నీ సరళీకృతం చేసి. కానీ వెంకట్రావు గారు, ప్రభుత్వం ఇప్పుడు మంత్రి మాట్లాడారు, కామినేని శ్రీనివాస్ గారు గతంలో కూడా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, కానీ దీనికి పరిష్కారం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం కదా, అక్కడ మూలాల్లోకి వెళ్లి ఆ బాధితుల సమస్య నుంచి బయటికి తీసుకురావడం కదా. ఆ విషయంలో ప్రభుత్వం సిన్సియర్ గా పనిచేయలేదు అనేది స్పష్టంగా అర్థం కావట్లేదు. అంటే తాత్కాలిక ఉపశమనానికే డయాలసిస్ పనికొస్తుంది, కానీ మూలాల్లోకి వెళ్తే అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భూగర్భ జలాల్లో బోర్లలో నీళ్లు తాగటం వల్ల జరుగుతుందని చెప్పి మేము ఆర్డబ్ల్యూఎస్ శాఖకి చెప్పి అన్ని చోట్ల కూడా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పాం. అలాగే వీళ్ళు బస్ పాసులు కావాలని కోరారు. బస్ పాసులు కూడా వైద్య సలహా కోసం కింగ్ జార్జ్ హాస్పిటల్కి కానీ దగ్గర హాస్పిటల్కి వెళ్ళడానికి చేశాం. ప్రధానంగా ఏదైతే బోర్లలో నీళ్లు తాగుతున్నారో వాటి వల్ల భూగర్భ జలాల్లో ఉండే సిలికాన్ కానీ మరి హెవీ మెటల్స్ వల్ల కానీ ఉండే అవకాశం ఉందని ఇప్పటికీ కూడా హార్వర్డ్ వైద్యులు కానీ ఇంకెవరు కానీ ఇది అని కరెక్ట్గా ఈ కారణం వల్ల వస్తుందని చెప్పలేకపోతున్నారు. ఇది ఊహాజనితంగా కొన్ని ఇవన్నీ ఉండొచ్చు అని చెప్తున్నారు. కనుక భూగర్భ జలాలను వాడకుండా సర్ఫేస్ వాటర్, నదీ జలాలు వాడటం ద్వారా దీన్ని పూర్తిగా నివారించే అవకాశం ఉంది. చూద్దాం, ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలుస్తున్నారు పవన్ కళ్యాణ్, ఏ రిపోర్ట్ వస్తుంది అనేది. శైలజనాథ్ గారు, అంటే గత ప్రభుత్వాల నిర్లక్ష్యమా, ఇప్పుడు రాజకీయం చేయాలనుకోవట్లేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, అంటూనే గత ప్రభుత్వాలు సరిగా పనిచేయలేదనో లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదనో అనడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, దీన్ని మానవీయ కోణంలో చూడాలని. మానవీయ కోణంలో అసలు దీన్ని టచ్ చేయలేదంటారా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనే దానికంటే కూడా ఇది వైద్యానికి సంబంధించిన అంశం, దాంతో పాటుగా మనుషులకు వచ్చిన జబ్బు ఇది.
డాక్టర్ మీకు మరింత దాని మీద అడిగేది ఏమిటి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మరీ పూర్తిగా రీసెర్చ్ జరిగింది చెప్పను కానీ ఒక సఫిషియంట్ రీసెర్చ్ దీనిపైన జరిగింది. ప్రతి జబ్బుకి కారణం వెతుక్కుంటే కొన్ని కారణాలు దొరకవు. మెడికల్ బుక్స్లోకి వెళ్తే కొన్ని కారణాలు అన్నోన్ అంటే ఇడియోపాథిక్ అని చెప్తా ఉంటారు. బట్ హియర్ ఎక్కడో ఒక చోట పాయింట్ చేశారు, సమ్ సిలికానో లేకుంటే హెవీ మెటల్స్ ఇటువంటి ఇన్వాల్వ్ అవుతుంది ఇంట్లో అని చెప్పేసి. ఇది నిన్న మొన్న కనుక్కున్న అంశమే కాదు, ది అడ్వైజ్డ్ ఆల్రెడీ. బట్ పవన్ కళ్యాణ్ గారి పోక వలన ఆ సమస్య కొద్దిగా పబ్లిక్లోకి రావడం, దాని పట్ల ఫోకస్ చేయడం జరిగింది. నిన్న వచ్చిన హార్వర్డ్ వాళ్ళు కూడా చెప్పిన మాట ఇంకా చేయాలి, వాక్యం అర్థం కాలే అని చెప్పలేదు కానీ మొత్తం ఇంకా చేయాలి, ఇంకా ఆలోచించాలి అని చెప్పారు. అట్లాగే రాజకీయాలకు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ తీసుకుని ఓకే జనసేన పార్టీగా ఆయన వారు టేకప్ చేశారు. జనసేన పార్టీగా టేకప్ చేసిన తర్వాత అది రాజకీయాలకు సంబంధం లేకుండా మానవీయ కోరిక పరిస్థితి చేసి గుడ్ ఎవరైనా దాన్ని ఒప్పుకోదచ్చు. కనుక ప్రభుత్వాలు ఏదో దీని పట్ల పూర్తిగా పట్టించుకోకుండా అన్నది అబద్ధమైన మాట. బట్ మీరు 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 శాశ్వత నివారణ అని కారణం అనేది కరెక్ట్గా ఐడెంటిఫై అయితే శాశ్వత నివారణ సాధ్యమవుతుంది. రూట్స్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఐడెంటిఫై అవ్వకపోవడానికి కారణం అంటే కాదు, ఇన్నాళ్ళుగా నాకు తెలిసి ఒకసారి దాని మీద ఒక పరిశోధన ప్రయత్నం చేయడం, తర్వాత వదిలిపెట్టడం, మళ్ళీ ఇలా ఇంటర్వెల్స్ లో జరగడం వల్ల ఎప్పటిదాకా మనం దాని రూట్స్ కనుక్కోలేకపోయామంటారు. అంటే మీరు అట్లా కాదు, నేను చెప్పేది ఏంటంటే ఒక్కటి అక్కడ ప్రభుత్వాలు లేక నేను ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది, రేపు పొద్దున అన్ని బాగుంటే పవన్ కూడా ప్రభుత్వం రావచ్చు కాక. కానీ నేను చెప్పేది ఏంటంటే వైద్యానికి సంబంధించిన అంశం ఇది, దీంట్లో కారణం కనుక్కోవడం ప్రధాన అంశం. ఇప్పుడు రవిరాజు గారు అప్పట్లో రవిరాజు గారు కానీ అంటే స్మాల్ డాక్టర్ అంటే ఏంటి పరిశోధన అంటే ఒక అట్లా వేరే వాళ్ళంతా వచ్చి దట్ ఇస్ నాట్ థింగ్. డాక్టర్లు కొద్దిగా సైంటిఫిక్ అప్రోచ్ ఉన్న వాళ్ళు కార్యక్రమం చేస్తారు. ఇప్పటికైనా కానీ దీని పట్ల నివారణ మార్గానికి ఏదుందో అన్నది చూద్దాం. హార్వర్డ్ వాళ్ళు ఏం చెప్తారు అంటే మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు గతంలో అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్లి ఈ ఇష్యూని అడ్రస్ చేసినప్పటికీ ఇప్పటికీ మధ్య ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు రాలేదా? పోయిన తర్వాత ఆ సమస్య అనేది ఎక్కువగా ప్రచారం లేకొచ్చింది, దాని ఫోకస్ పెరిగింది, దానికి రెమెడీస్ ని కొద్దిగా ఆలోచించడం మొదలు పెట్టారు. అట్లాగే ఒక శాశ్వతమైన పరిష్కారం మీద ఎదుగుదామనే కోరిక కూడా ఎక్కువైన మధ్య కాలంలో ప్రభుత్వం రెస్పాన్సిబుల్ గా చేసే ప్రయత్నం చేస్తా ఉంది. నేను అడిగేది ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇది సరే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా మాట్లాడారని అనుకోవడం లేదు, ఎందుకంటే నిజంగానే వారు పాలిటిక్స్ మాట్లాడితే బాగుండేది. వారు పాలిటిక్స్ సో విల్ సీ దట్ ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి గారితో. పాలిటిక్స్ అంటే బహుశా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేసిన ప్రభుత్వం మీద అట్లా అంటారా? అంటే సరిగ్గా చేయట్లేదు, స్పందించట్లేదు అట్లా కాదండి. హీస్ నాట్ రన్నింగ్ సమ్ సర్వీస్ సొసైటీ, హీస్ రన్నింగ్ పొలిటికల్ పార్టీ కదా. రాజకీయాలకు సంబంధం లేదు, మానవీయ కోణం. ఓవరాల్ గానే చెప్తా ఉన్నాను, మీరు బహుశా మీరు నా పాయింట్లే క్యాచ్ చేయడంలే. ఇది ఈ సమస్యకి కాకుండా ఓవరాల్ గానే ఆయన రాజకీయ పార్టీ కదా పవన్ కళ్యాణ్. దీనికి దానికి లింక్ పెడితే అర్థం కాల బహుశా. అందుకే మీరు నర్మగర్భంగా మీరు చెప్తున్న మాట బహుశా రఘుపతి గారికి ఏమన్నా అర్థమైంది. రఘుపతి గారు ఏం చెప్పే ప్రయత్నం చేశారు? శైలజానాథ్ గారు రాజకీయాలు మాట్లాడి ఉంటే బాగుంటుంది అన్నారు, ఆయన రాజకీయ కోణం కాదు మానవీయ కోణం అన్నారు. అంటే ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బందుల్లో పెట్టకుండా ఒక మానవీయ కోణంలో ప్రయత్నం చేయడం అనే దాన్ని గురించి ఆలోచించాలంటారా? ఇప్పుడు ఈ సమస్యలోకి వెళ్తే మనం ఇది 2004లో రాజశేఖర్ గారి దీని తర్వాత ముఖ్యమంత్రి గారు చేపట్టిన తర్వాత ఆరోగ్యానికి పెద్దపీట వేసినప్పుడు ఆ క్రమంలోనే మొదలైంది దాని మీద అక్కడ చర్చ. ఓకే, అప్పుడే అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ లేకపోతే మన కేజీహెచ్ వాళ్ళు కానీ కలిసి దాని మీద నమూనాలు సేకరించడం, దాని మీద కొంత ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఆ లెవెల్ అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఆ తర్వాత ఇందులో పెద్దల వెంకటరావు గారు చెప్పినట్టుగా రవిరాజ్ మన నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్ కేజీహెచ్ వారు మన శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ దీంట్లో సెమినార్లో వారు మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయిలో ఇక్కడ నుండి సమస్యని ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ హైలైట్ అయింది. అక్కడి నుంచి డిఫరెంట్ టైమ్స్లో మరి ఎన్నో విభాగాలు దాని మీద కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఇది మీరు మూలాల్లోకి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వస్తుంది, ఈ ఏరియాలో ఎందుకు వస్తుంది అనేటువంటి దాని మీద జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇదేదో హార్వర్డ్ వాళ్ళకి సంబంధించి ఇదేదో మొట్టమొదటిసారి రావటం కాదు, గతంలో కూడా వచ్చారు. అప్పుడు మిరియం అలెగ్జాండర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం వచ్చి 2008లోనే వాళ్ళు కూడా నమూనాలు సేకరించడం,
దాని మీద వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ దీని మీద కానీ లేకపోతే మట్టి నమూనాలు కానీ వీటన్నిటి మీద కూడా ఇన్ డెప్త్ వెళ్ళారు. కానీ దాని రిజల్ట్ అనౌన్స్ చేయడానికి కూడా దాదాపు 2012లో అనుకుంటాను దాని మీద వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ కూడా రివీల్ చేస్తారు. కానీ 2012లో కూడా దే ఆర్ నాట్ కంక్లూడెడ్. ఇది అని ఇదిమిద్దంగా చెప్పలేకపోయారు. అప్పటికి కూడా వాళ్ళు కూడా ఏదో ఒక 2 సూచనలు చేశారు తప్పించి ప్రత్యేకంగా ఇది అని చెప్పి ఒక కంక్లూజన్లకు రాలేకపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు గతంలో రాజశేఖర రెడ్డి గారి సమయంలో మరి డయాలసిస్ సెంటర్స్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ సెంటర్స్ పెంచాలని చెప్పి సో టు గెట్ టెంపరీ ఇమీడియట్ రిలీఫ్ అలాగే చేయటం జరిగింది. అలాగే మొన్న చేయడం లేదు అనేది లేదు. గత ప్రభుత్వాలు అడ్రస్ చేశాయి. ఇప్పుడు రాజకీయ కోణం కాదు, గత ప్రభుత్వాలు అడ్రస్ చేయలేదనో ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనడం నా ఉద్దేశం కాదన్నారు పవన్ కళ్యాణ్. సో 2 పాయింట్లు ఏమంటారు? అదే నేను ఇక్కడ ఏమన్నానంటే, ఒకటి మొన్న మేము ఏదైతే మా ప్లీనరీ సమావేశంలో ప్రత్యేకించి కిడ్నీ బాధితుల గురించి ఒక అంశాన్ని హైలైట్ చేసి చెప్పడం కూడా ఇవాళ 2,500 రూపాయలు గురించి వారు ప్రస్తావించడం కూడా సంతోషం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రాజకీయాల్లో ఉద్దేశం లేదు, కానీ రాజకీయ పార్టీని పెట్టబోతున్నాను రాబోతున్నాను ప్రజల్లోకి అనే క్రమంలో వారు చేసేటువంటి ప్రయత్నం ఒక ఇష్యూ తీసుకుని ప్రజలకు రావడానికి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది. అంటే గతంలో కూడా చెప్పారు ఫ్లోరైడ్ సమస్య తీసుకున్నారు, తర్వాత ఇంకొక ఏమైంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరైడ్ సమస్య తీసుకున్నారు, చిరంజీవి గారు కూడా ఫ్లోరైడ్ సమస్య తీసుకున్నారు. ఒక రోజు 2 రోజులు టీవీ కవరేజ్ బాగా వచ్చింది. జరుగుతున్నది ఫర్దర్ గా నేనేనట్లే ఐఎమ్ నాట్ డౌటింగ్ హిస్ సిన్సియారిటీ. సో నేనేమంటానంటే ఒక పొలిటికల్ పార్టీగా ఒక ఇష్యూని హైలైట్ చేసుకుని తద్వారా ప్రజలకు రావడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కాంటెక్స్ట్ లో కాదు, నేనేమంటున్నానంటే ఆ క్రమంలో అయినా జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటంటే, మొన్న జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక డిఫెన్స్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి క్రమం నేపథ్యంలో ఈ రోజు ఇంత హైప్ అంటే ఇది రొటీన్ గా జరుగుతూ ఉంది. దీనికి అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయం లేకపోతే ఇది గత 10-12 ఏళ్ళు 30 ఏళ్ళు వెంకట గారు 30 ఏళ్ళుగా దీని మీద రకరకాల అధ్యయనాలు జరుగుతున్నాయి. ఎట్లా అంటారు? పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి హైప్ వచ్చింది, అయితే తెలుగుదేశం గవర్నమెంట్ హైప్ నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ఈ క్రమంలో మరి ఈ రోజు అంటే దాదాపు 1 వీక్ నుంచి మనం చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు. ఏంటి వాట్ ఈస్ దట్ కలవబోవడం? బింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ని జనరల్ గా చీఫ్ మినిస్టర్ కి అడ్రస్ చేస్తారు. గవర్నమెంట్ తరఫున ఏం జరుగుతోంది వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇస్తారు, చేయాలి. ఇట్స్ రొటీన్ థింగ్. కానీ ఇక్కడ ఇంత హైలైట్ ఎందుకు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయదలుచుకున్నారు లేదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయదలుచుకున్నారు. దీని మీద వెంకటరావు తీసుకునే ముందు రఘునాథ్ బాబు గారు ఎట్లా చూస్తున్నారు? అంటే రాజకీయం లేదు అంటూనే ఉద్దానం ఇష్యూ వెనకాల రాజకీయం జరుగుతోందా? నిన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, జాతి కులం మతం అంటే పోరాటాలకు చాలా మంది సిద్ధంగా ఉంటారు, కానీ ఇట్లాంటి మానవత్వం మానవీయ కోణంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎవరు ముందుకు రావట్లేదని. అట్లాగే ఉందా పరిస్థితి? ఇన్ని సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నా కానీ దాని మూలం ఏంటి, రూట్ కాజ్ ఇంకా తెలియట్లా. కానీ తక్షణం చేయాల్సినటువంటి సహాయాలు చేస్తున్నారు. అప్పుడు నో డౌట్ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వల్ల దానికి ఇంకా కొంత ఎక్స్ట్రా ఫోకస్ వచ్చింది. అది కొంత రాజకీయంగా కూడా మారుండొచ్చు. కానీ ప్రభుత్వ పరం నుంచి చేయాల్సినవన్నీ చేస్తున్నమాట వాస్తవం. అయితే వాళ్ళ దీని మీద పవన్ కళ్యాణ్ గారు చేసే దానిలో అయినా ఏదన్నా అది ఒక సొల్యూషన్ దొరికితే అది సంతోషమే, ఎవరు కాదని అనలేరు. అయితే వాళ్ళ వైసీపీ ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమానికి ఫోకస్ వస్తుంది కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి ఇది ఏదో తీసుకొచ్చారు. ఇది పూర్తిగా తప్పండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడి నుంచి ఆ డాక్టర్లు ఆ టీము అవన్నీ వచ్చారంటే ఇవన్నీ ఎప్పుడో ఫిక్స్ అయ్యి ఉంటాయి. వాళ్ళ లేకపోతే గత వారం 10 రోజుల్లో అయినాయి అని నేనేమనుకోను. కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు కులాలకు అతీతంగా అందరూ కూడా ఈ సమస్యకు పరిష్కారానికి ఆలోచించాలి. ఎందుకంటే బాధ్యత గత ప్రభుత్వంలోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. దీని పరిష్కారమే మోర్ ఇంపార్టెంట్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసే దాన్ని స్వాగతించడం మంచిది. రైట్ వెంకటరావు గారు, ఒకటి రఘుపతి గారు అన్నది అంటే ప్రచారం ఎక్కువ జరుగుతుందేమో పరిష్కారం కన్నా కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కన్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు
పార్టీ వైపు నుంచి? మాకేమి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో ఎవరు నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చినా కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు. దీనివల్ల మాకు రాజకీయం చేయవలసిన అవసరం లేదు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆ సందర్భంలో ప్రస్తావిస్తే వాళ్ళు అంగీకరిస్తే ఇవాళ దీనికి ముద్రగడ గారికి లింకు పెట్టడం అనేది చాలా బాధాకరం. ఆయన వెళ్ళి ఆయన తీసుకొస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి జోసెఫ్ గారిని మిగతా వాళ్ళందరినీ తీసుకొస్తే మేము సహకరిస్తున్నాం. మా మిత్రపక్షం ఆయన. అంటే మీరు చేయాల్సిన పవన్ కళ్యాణ్ గారు మా మిత్రుడే. మేము చేయాల్సిన పని కాదు. ఆయన ఇచ్చిన సూచనలను ఎవరిచ్చినా తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ ఉంది, మా సోదరులు వైసీపీ వాళ్ళు ఇచ్చినా గానీ, లేకపోతే మా డాక్టర్ శైలజానాథ్ గారు విద్యా వైద్య విషయంలో జగన్మోహన్ రెడ్డి ఉద్దానం వెళ్లారు. తర్వాత చాలా సమస్యల మీద ఆయన కూడా అడ్రస్ చేసిన మీ నుంచి అంత పెద్ద రెస్పాన్స్ లేదు. పైగా రివర్స్ లో ప్రతిపక్షం మీద విమర్శలు వస్తూ ఉంటాయి రాజకీయాన్ని. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అట్లా జరగట్లేదని కదా మొదటి నుంచి వైసీపీ పవన్ కళ్యాణ్ ఆయన ఒక సమస్యను అడ్రస్ చేస్తారు, దాని ప్రభుత్వం సొల్యూషన్ ఇస్తుంది. సో అట్లా చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంటో మా మిత్రపక్షం ఇవాళకి కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ప్రయాణం చేస్తున్నారు. బీజేపీ జనసేన లేదులేండి, వాళ్ళిద్దరు బాగానే కొట్టుకున్నా కూడా అధికారికంగా ఎక్కడ ప్రకటించారు. ఆయన సిద్ధార్థ సింగ్ అసలు ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఎన్డీఏలో జాయిన్ అయ్యాడా జనసేన? సరే ఉన్నా కూడా అంటే ప్రతిపక్షం అంటే చెప్తున్నా మేము కలిసే పని చేస్తున్నాం. వారిచ్చినా గానీ ఎవరిచ్చినా సూచనలు తీసుకుంటాం. మాకు రాజకీయం చేయవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు పాయింట్అవుట్ చేశాక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక పరిశోధన కేంద్రం పెట్టాం, డయాలిసిస్ సెంటర్లు పెట్టాం, 2500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అలాగే బస్ పాసులు కావాలి, బస్ పాస్ ఇచ్చారు. తర్వాత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చెప్పి ఎక్కడ అవసరం ఉన్నాగా నిధులతో సంబంధం లేకుండా ఎంతైనా నిధులు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, ప్రభుత్వం స్పందన లేకపోతే ఎవరి పక్షమో స్పష్టం చేస్తాను. పాయింట్ నెంబర్ 1, సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే వైసీపీతో కలిసి పనిచేస్తాను అంటే ఆయనకి ఎక్కడ నమ్మకం ఉన్నట్టు కనిపించింది. అటువంటి అవకాశం ఎవరికేమో. చంద్రబాబు నాయుడు గారు ఉద్దాన సమస్య కోసం నిధులతో ఎంతైనా పెట్టుబడి పెడతాం. తర్వాత అటువంటి అవకాశం సమస్య పరిష్కారం చేయడానికి ఆలోచన, లేకపోతే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకత రాకుండా అట్లని కాదు. మేము ఉద్దానంలో అక్కడ దయనీయమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అక్కడ మానవ వనరులు దెబ్బతింటున్నాయి, వికలాంగులు అవుతున్నారు, ఫిజికల్లీ మెంటల్ హ్యాండిక్యాప్ లాగా రీనల్ హ్యాండిక్యాప్. పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసే వరకు అది పెద్దగా పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేసిన తర్వాత మా సోదరుడు శైలజానాథ్ గారు, రఘుపతి గారు చెప్పినప్పుడు ఫోకస్ లోకి వచ్చింది, 10 మందిలోకి వచ్చింది. అంతకుముందు సమస్య లేదని కాదు. 30 సంవత్సరాలుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. డాక్టర్ రవిరాజు గారికి విశాఖపట్నంలో ఉండే డాక్టర్లకి అది కొత్త కాదు, మెఫాలజీ భాగం. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్ గా వచ్చి మాట్లాడటం వల్ల దానికి కావలసిన ప్రచారం వచ్చింది, ఛానల్స్ ఫోకస్ చేశారు. దానివల్ల వాళ్ళు వచ్చింది తప్పనిచ్చి మేము చేయవలసిన చర్యలన్నీ బీజేపీ ఆయన మా మంత్రి గారు కామినేని శ్రీనివాస్ గారు ఏది వదిలిపెట్టకుండా అక్కడ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి అన్నీ చేశారు. ఏమి చేయగలం అన్ని విమర్శలు వచ్చేయాలంటే ఈ విషయంలో. అంటే ఆయన రూట్స్ గురించి మాట్లాడకుండా మాట్లాడితే 2-3 డయాలసిస్ సెంటర్లు ప్రతిపక్ష నాయకుడు వెళ్తేనేమో అక్కడ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, కావాలని విమర్శిస్తున్నారని చెప్పి కామెంట్ చేస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళగానే అవును చాలా ల్యాబ్స్ ఉన్నాయి, ఇక్కడే డయాలసిస్ పెట్టబోతున్నాం, ఇంకొన్ని పెట్టబోతున్నాం అనేటువంటి మాట, ఆర్ఓ ప్లాంట్స్ పెడతాం అనేటువంటి మాట డిఫరెన్స్ అయితే చూపించారు. అందుకని అక్కడ రాజకీయ కోణం ఎందుకు చర్చ వస్తుందంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అవసరమైతే జగన్ గెలుస్తా అన్న మాట ఎందుకు వాడారంటే గత 2-3 రోజులుగా మీరు చూస్తే సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదో ఆయనకి ఒక రాంగ్ దీంట్లో వెళ్తున్నట్టుగా వారు కూడా గ్రహించారు కాబట్టి, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు కాబట్టి ఈరోజు వారి ఈ మాటను కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో మేమేం చెప్తుంటే వారు రాజకీయ కోణం చేయట్లేదు. ఇక్కడ ముద్రగడ అంశం జరిగిన తర్వాత నంద్యాల ఎన్నికలను పెట్టుకుని అక్కడ దాదాపు ఒక 30,000 ఓట్స్ ఉన్నటువంటి క్రమంలో మళ్ళీ అక్కడ కొంచెం డ్యామేజ్ అవుతున్నాం అన్నటువంటి భయంతో అవసరానికి మించిన హైప్ క్రియేట్ చేసి దాన్ని కవరప్ చేసుకుని పవన్ కళ్యాణ్ మా వెంటే ఉన్నాడు అని చెప్పి మళ్ళీ కొంతమంది విశ్లేషకులు చెప్తున్నట్టు, కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టు ఒక పొలిటికల్ సీన్ ఏమన్నా ఈ ఇష్యూ ద్వారా మళ్ళీ ఏమైనా మారుతుంది అంటే అవసరమైతే వైసీపీతో ఈ ఇష్యూ వరకు కలిసి పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పాలసీ యూజ్ అండ్ త్రో. ఇవాళ ప్రస్తుతం ఆయన అవసరం ఉంది. చాలా పెద్ద మాట. చాలా సందర్భాలు మేము చూసాం. ప్రత్యక్షంగా ఐవైఆర్ కృష్ణరావు గారిని వాడుకున్నటువంటి విధానం చాలా బాధాకరం. ఇక్కడ నుంచి ఎన్జిఓస్ తీసుకెళ్లి మార్చడం, అమరావతికి తీసుకెళ్ళి ఎప్పుడు ఎఫర్ట్స్ అన్ని మీరే అన్నారు గతంలో వారు అధికారులకు రావడానికి పర్సెంటేజ్ ఎంత అనేది. ఇప్పుడు అదే చెప్తున్నా, అప్పుడు అవసరం పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేయండి. అంటే అవసరమైతే వైసీపీతో కలిసి పని చేస్తాను, లేకపోతే ఇప్పుడు ఈ పని చేయడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఎందుకు చేస్తున్నాను చాలా మందిని అడిగినా
పెద్ద పేర్ల గురించి నేను పట్టించుకోలేదు అన్నారు. మీరేమో టీడీపీతో అనుబంధ ప్రయాణం అనేది వైసీపీతో అనుబంధ ప్రయాణంగా ఏమైనా మారుతుందా ఉద్దానం తర్వాత? నేను దీంట్లో నాకు ఇప్పటికీ అర్థం కాదు, మీరు ఏం చర్చ పెట్టారు, అసలు ఏం దీనికి ఉద్దానానికి రాజకీయ సంబంధం నాకేం అర్థం అవుతుంది. అంటే మీ అర్థమైనా మళ్ళీ ఇంకోసారి ఇంకోటి ఏంటంటే అణుబాంబును కనిపెట్టిన వాళ్ళు ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేరా ప్రశ్న పవన్ కళ్యాణ్. అవును, మెడికల్ హిస్టరీలో ఉద్దానం సమస్య ఉంది ఆల్రెడీ. మెడికల్ సైన్స్ దాన్ని డీల్ చేస్తూ ఉంది. దానికి ఒక కారణం కనిపెట్టలేకపోయింది, సహేతుకమైన కారణం కనిపెట్టలేకపోయింది. ఊరికి ఉజ్జాయింపుగా అది అయ్యిండొచ్చు అనుకోవడం తప్పనిస్తుంది. దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలని ప్రభుత్వాలు ఆలోచించాయి. అందుకనే వైద్యం గురించి మేము ఇంకో చెప్పించుకున్న పొజిషన్ ఎప్పుడు ఉండం. ఎందుకంటే చిన్న పిల్ల గుండె ఆపరేషన్ దగ్గర నుంచి ఈ రోజు అంత ఘనంగా చెప్పుకునే ఎన్టీఆర్ సేవ దాకా అవన్నీ మావే. కానీ మీరు డాక్టర్ గా మాట్లాడుతున్నారు. నేను డాక్టర్ గానే మారుతున్నా, ఎందుకంటే సమస్య అర్థం చేసుకుంది, ఎందుకంటే ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. దానికి కారణం కనుక్కోవాలి. చాలా రోగాలకి ఆఖరిలో మాట ఏ కారణాలు లేవని రాసుకుంటుంది. ఏ కారణాలు డయాగ్నోసిస్ ఉంటుంది, కానీ కారణం ఏమీ లేదు, తెలియదు. కనుక అప్పుడు దానికి వైద్యం చేస్తారు. నొప్పి ఉంటే నొప్పి మాత్రలు వేస్తారు, మంట ఉంటే మంట మాత్రలు వేస్తారు, డయాలసిస్ పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ మాట్లాడలేదన్న అబద్ధం. పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన పాలిటిక్స్ మాట్లాడారు. ఒకటి, ఈ సమస్య రాజకీయాలతో ముడిపడింది, అయినా నేను మాట్లాడను. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే నేను ఎవరిదైనా కలుస్తాను. ఇంతకుముందు కూడా ఆయన ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అదే మాట మాట్లాడాడు. నేను ఇట్లా కాంగ్రెస్ పార్టీకి వాటికి వ్యతిరేకం, నేను మిగతా వాటికంతా నేను భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం సపోర్ట్ చేస్తా ఉన్నాను అని. సరే, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత ఐక్యత ఉంది నేను చాలాసార్లు చూశాను. ఎందుకంటే తిరుపతిలో చంద్రబాబు నాయుడుకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలే పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి కూర్చొని మళ్ళీ మాట్లాడుకున్నాడు. ఇవన్నీ రాజకీయాల్లో ఒప్పందాలు అవన్నీ మాట్లాడడంలే. ఈ రోజు వరకు వచ్చేటంటే నేను సిన్సియర్ రిక్వెస్టింగ్, ఇది ఒక మెడికల్ ప్రాబ్లం. ఈ మెడికల్ ప్రాబ్లంకి రీసెర్చ్ ఈ రోజుకి రేపు తెలుస్తావా అంటే సాధ్యం కాదు. రైట్. బట్ వారికి అవసరమైన రెమెడీస్ ఏమున్నాయి అన్నిటిని కూడా ఉదాహరణ బీపీ ఉందండి. బీపీలో బీపీకి అసలుకి కారణం తెలియదు ఎక్కువ మందికి, కొద్ది మందికి కారణం తెలుస్తుంది. కారణం తెలియకపోయినా బీపీ మందులు వేసుకుంటుంటాం. కాబట్టి సమస్య అడ్రస్ కావాల్సిన దాకా ఇక్కడ ఇంకా అవసరం వస్తే ఇంకొక పెద్ద సెంటర్ పెట్టుకోవచ్చు. ఒక నిమిషం, ఇప్పుడు మనం అంటే కొన్ని ఇందులో మాట్లాడుకున్నాం, ఆర్ఓ ప్లాంట్ పెడితే అంటే సర్ఫేస్ వాటర్ యూజ్ వస్తే బెటర్ అనేది ఒక సూచన అనుకుందాం. సో ఆ లైన్ లో ఎంతవరకు వెళ్ళాం, ఆర్ఓ వాటర్ ఎంతమందికి అక్కడ అందించగలుగుతున్నాం అనేటువంటి మనకు ఒక అసెస్మెంట్. రిప్లై చేయండి, నాకు కూడా చిన్న డౌట్, మీరు కూడా చెప్తారు. ఇప్పుడు అక్కడ ప్రధానంగా 2-3 చర్చలు వచ్చాయి. ఒకటి ఏంటంటే ములక్కాయల్లో వాడటం వల్ల పొటాషియం ఎక్కువగా తీసుకుంటున్నారు అనేది అదొక రీజను. 2, కొబ్బరి తోటలు లేకపోతే మన జీడి మామిడి తోటలో ఎండోసల్ఫాన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా ఇది వస్తా ఉందని. అంటే మనం సమస్యలు చెప్తున్నాం, ఆ క్రమంలో గవర్నమెంట్ ద్వారా ఏం పరిష్కారం జరుగుతా ఉంది, ఎంతమందికి మనం సర్ఫేస్ వాటర్ ఇవ్వగలుగుతా ఉన్నాం, ఈ రోజు దాకా ఇవ్వగలిగాం, లేకపోతే ఈ ఎండోసల్ఫాన్ యూసేజ్ ని అంతవరకు అరికట్టగలిగాం ఆర్ తగ్గించగలిగాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అవన్నీ ప్రజెంట్ చేసే అవకాశం ఉండొచ్చు. దాని మీద ఎలా రియాక్ట్ అవుతారనే చూద్దాం. బ్రేక్ తీసుకుందాం, తర్వాత చర్చ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు లైవ్ షో. ఇవాళ 10:30కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్నారు. హార్వర్డ్ వైద్యుల బృందం కూడా ఈ భేటీలో పాల్గొంటారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో చేసిన పర్యటనకు సంబంధించి రిపోర్ట్ ముఖ్యమంత్రికి ఇస్తారు. తర్వాత ఏం జరుగుతుంది, ప్రభుత్వం స్పందన ఏంటి, లేకపోతే ఎవరి పక్షాన్ని పవన్ కళ్యాణ్ చెప్తారో చూద్దాం. ఇక వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విషయంలో ఒక మాటల యుద్ధం జరుగుతోంది. అంటే 50 ఏళ్లకే పర్ఫార్మెన్స్ కు లింక్ పెట్టి పంపించేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని వైసీపీ విమర్శలు చేయడం, దానికి ఆర్థిక మంత్రి నాకు వివరణ ఇచ్చారు. రైట్, రఘుపతి గారు, ఎందుకు అటువంటి ఏం ప్రయత్నం జరగలేదని కదా ప్రభుత్వం నుంచి చెప్తున్నారు. ఆర్థిక మంత్రి అటువంటి చర్చ జరగలేదు, ఎటువంటి జీవోలు లేవు, నా దగ్గర సంతకం చేయడానికి ఫైలే రాలేదని, మరి ఎందుకు మీరు ఇది పైకి తీసుకొచ్చారు? అక్కడ వారు ఇంటర్నల్ గా ఆల్రెడీ మెమోస్ ఇష్యూ చేశారు, జరుగుతోంది, దీని మీద వర్క్ జరుగుతోందని వారు అంగీకరిస్తూనే జీవో ఇష్యూ చేయలేదు అన్నారు. ముసాయిదా సిద్ధమైంది వాస్తవమే అని కేవలం ఒక పత్రికలోనే వచ్చింది. దాని గురించి కూడా దాని గురించి అనలా, ముసాయిదా రెడీ అవుతా ఉన్నది, దాని మీద టేకన్ లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా తీసుకున్నాం.
ఇవన్నీ మాట్లాడుతూ జియో ఇష్యూ చేయలేదు. జియో ఇష్యూ చేసిన మేము ఎక్కడ మాట్లాడలేదు. సాక్షి పేపర్లో కూడా జియో ఇష్యూ చేసిన 50 ఏళ్లకే ఉద్యోగులు పంపించేసే ఆలోచన దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిందే. దీనికి 2 కారణాలు. ఒకటి, ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ పారామీటర్స్ అంతా మన చేతిలో ఉంటాయి, వాళ్ళు మనకు కావాల్సినట్టుగా పనిచేసే దానికి ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ సినారియోలో కానీ ఏదైనా సరే వాళ్ళని సీనియర్స్ అందరినీ కూడా, సీనియర్ ఆఫీషియల్స్ అందరినీ కూడా తన హోల్డ్లో పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం. లేదు, 2వ కోణం తీసుకుంటే మనం రెవెన్యూని వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్ లో ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద ఓవరాల్ గా తీసుకుని దాన్ని లిమిట్ చేసుకుంటూ 30 years వరకే మనం దానికి మనం ఆబ్లిగేషన్ ఉండేట్టుగా అనేది కూడా ఒక కోణం దాంట్లో తీసుకొని వస్తూ ఉన్నారు. ఇది లాంగ్ టర్మ్. ఇప్పుడు ఇమీడియట్ గా మాకు కనపడతా ఉంది ఏంటంటే ఉద్యోగస్తుల మీద ఉన్నటువంటి వాళ్ళకు ఒక అభద్రతా భావం క్రియేట్ చేయటం, లేకపోతే ఒక వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది, పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అసలు ఎక్కడ కూడా సర్వీస్ ఫైల్స్ వాటి మూవ్మెంట్ కానీ మనం కనిపించాం. ఇక్కడ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతున్నటువంటి క్రమంలో, రాజకీయ నిర్ణయాలే పైచేయి ఉంటున్నటువంటి క్రమంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ అసలు స్కోప్ ఎక్కడ ఉంది? కానీ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించిన స్థాయిలో ఎవరు ఆలోచించలేదు. 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ళకు తీసుకొచ్చింది మనం కాదా? ఎందుకు ఇట్లాంటి ఆలోచన చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. అసలు ఇటువంటివి ఏమీ లేవని మీరు ఉద్యోగస్తులకు మేము అనలేదు కదా. 58 నుంచి 60 ఏళ్ళు తీసుకొచ్చేది మేము అంటున్నారు. మరి ఇవాళ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు లీక్ చేశారు? ఇవాళ ఈ క్రమంలో ఎందుకు చర్చ జరుగుతోంది అని అంటే అధికారులను లోపరుచుకుంటాం, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని మేము చూస్తాం అని అంటే మాకు తగ్గట్టుగా పని చేయకపోతే దాని మీద మీ దీంట్లో మేము కామెంట్స్ పాస్ చేస్తే దట్స్ గుడ్. అటువంటి ఆలోచన లేదు. ప్రతిపక్షాలు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆడపత్రికలోనే వాళ్ళు చెప్పుకున్నారు తప్ప నుంచి అసలు ఎక్కడా లేదు. అయితే ఎవరైనా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తానంటే వివిధ కారణాల వల్ల వాళ్ళు, అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ సేవలు మాకు కావాలి అని VRS తీసుకోవడం అనేది వాళ్ళ హక్కు కాదు. ప్రభుత్వం పని చెడిపోతుంది కనుక, మేధావులు అనుభవజ్ఞులు వెళ్ళిపోతే పరిపాలన స్తంభించిపోతుంది కనుక స్వచ్ఛంద పదవీ విరమణకి వాళ్ళకి అవకాశం కల్పించడం. తర్వాత కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అని ఉంది. అది మన నియంత్రణ కాదు, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఎంత ఇవ్వాలా, మనం ఎంత ఇవ్వాలని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు ఇప్పుడు మనం పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంతకుముందు పెన్షన్ ఇచ్చేవారు, ఇప్పుడు కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, కంట్రిబ్యూటరీ పెన్షన్ మనం కొంత ఇస్తాం, మరి ప్రభుత్వం కొంత ఇస్తుంది. దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏదైనా చర్చకు వచ్చి ఉండొచ్చేమో కానీ మాకు అటువంటి ప్రణాళిక ఏమి లేదు. 60 ఏళ్ళు కొనసాగిస్తాం. విడుదలైంది కానీ సిద్ధమైంది కానీ అది వాస్తవం కాదు. కేవలం ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించడానికి ప్రతిపక్షాలు వాళ్ళ పత్రికల్లో రాసుకుంటున్నారు తప్ప కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, కార్పొరేషన్లకు ఇచ్చాం, మిగతా అన్నిటికీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఇచ్చాం. 60 ఏళ్ళు చేసి వాళ్ళు ఉద్యోగస్తుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. వాళ్ళ వల్లనే ఇవాళ మనం అభివృద్ధి సాధిస్తున్నామంటే కేవలం ఉద్యోగుల వల్ల సాగుతుంది. 30 ఏళ్ల సర్వీస్ కొన్ని పత్రికలో దీనికి కూడా ప్రచురించారు. అంటే 30 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత పదవి విరమణ చేయవచ్చు అంటూ ముసాయిదా ఒకటి అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ గతంలో 33 ఏళ్ళు ఉండే. ఒక విషయం చెప్తాను, డాక్టర్లు ఉన్నారండి, 60 నుంచి 63 పెంచాం. వాళ్ళు అడిగేది ఏంటంటే మేము 60తో మానేస్తామండి, 63 దాకా చేయలేమంటున్నారు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత నిబంధనల ప్రకారం వాళ్ళకి తప్పనిసరిగా 63 ఏళ్ళ దాకా చేయాల్సిందే ప్రభుత్వ డాక్టర్లు అడుగుతున్నారు. అలాగే 50 సంవత్సరాలకి నేను సెక్రటేరియట్ లో సెక్షన్ ఆఫీసర్ గాను అసిస్టెంట్ సెక్రటరీ రిటైర్ అవుతానంటాడు. రిటైర్ అయితే పని ఆగిపోతుంది కానీ కుదరదు అంటున్నాం. కనుక స్వచ్ఛంద పదవీ విరమణ అనే అంశము, కంట్రిబ్యూటరీ పెన్షన్ అనే అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో 60 సంవత్సరాలు కొనసాగుతాయి. పనితీరు ఆ ప్రాతిపదికన ఎవరిని తీసేయదలుచుకోలేదు. వాళ్ళు కోరుకుంటే వెసులుబాటు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ స్థానంలో ఎవరిని పెట్టాలనే అంశాలు పరిశీలనకు వచ్చినాయి. ప్రతిపక్షాలు కేవలం కావాలని గందరగోళం సృష్టిస్తున్నారు. అది నంద్యాల ఉప ఎన్నిక ఉంది, దాని సందర్భంగా కూడా గందరగోళం సృష్టించాలని ప్రతిపక్షం అంటే నివేదికలు సిద్ధమైపోతే రహస్య నివేదికలు ప్రచురించడంపై మేము చర్యలు తీసుకునే అవకాశం మాకుంది, అధికార రహస్య చట్టాన్ని ఉల్లంఘించారు అని కూడా మాట. అంటే ఏవో నివేదికలు సిద్ధమై ఉన్నాయనే అనుమానం. స్వచ్ఛంద పదవి విరమణకు అవకాశం, అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ కు సంబంధించిన అంశాలు, కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన అంశాలు, 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు
వెళ్తానని అప్లికేషన్ పెట్టుకుంటే మనం బలవంతం చేయకూడదని, అలాగే 60 ఏళ్ళు పూర్తయిన డాక్టర్ని కంపల్సరీగా ఎండి ఎంఎస్ ఉంది కనుక మాకు 3 ఏళ్ళు సేవ చేయని అడగటం కూడా సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డాక్టర్లు అడుగుతున్నారు. శైలజానాథ్ గారు ఎట్లా చూడాలి ఈ ఇష్యూని? అంటే ఇప్పుడు అసలుకి ఉద్యోగస్తుల్ని తీసేస్తారు అన్నది ఒక్క పెడితే ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరి కంట్రోల్లో పనిచేస్తున్నారు కానీ బహుశా చంద్రబాబు నాయుడు గారి వర్కింగ్ స్టేజ్ మధ్య కొద్దిగా మారింది. అతను ముసలుడైపోయి ఓల్డ్ అయిపోయి కొద్దిగా తగ్గింది కానీ లేకుంటే అతను భయపడిచి పని చేయించేవాడు. చాలాసార్లు చూసాం, పిల్లప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఒక్క చర్చ అయితే ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎందుకు పెట్టకూడదు డిపార్ట్మెంట్స్కి కానీ అట్లాగే ఇండివిజువల్స్కి కానీ. ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏముంటాయి, వాటిని ఎవరు చూస్తారన్న సమస్య. పర్ఫార్మెన్స్ అసెస్ చేయకూడదన్న సమస్య ఏం లేదు. ఉదాహరణకు ఒక మనిషి పని చేయకుండా అనుకోండి, అంటే చేరినప్పటి నుంచి లాస్ట్ వరకు పని చేయకుండా ఉంటే చూస్తూ ఊరికే ఇది ఒక ప్రశ్న. ఇది ప్రజల నుంచి కూడా వస్తున్న ప్రశ్న. కానీ మీకు అడిగారే రిటైర్మెంట్ అని, దట్ నిజంగా వెసులుబాటు అండి. ఎవరికైనా వద్దనుకుంటే మనం చేయలేమనుకుంటే ఇంకాస్త ముందుగా అప్లై చేసుకుని వెళ్ళిపోవడం బయట. అవును, అదేం పెద్ద ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ నేను అనుకోవడం లేదు. అది నిర్బంధ పదవి విరమణ అని పదవి పెట్టింటే అది వేరే సంగతి. స్వచ్ఛంద పదవి విరమణ అక్కడ పదవి విరమణ వయో పరిమితి ప్రభుత్వం సెట్ చేస్తుందని కదా 50 అనేది. మీరు అర్థం కాని ఒక విషయం, ప్రభుత్వమే అన్ని సెట్ చేస్తుందండి. ప్రభుత్వం మీరు ఏమనుకో, అసలు ప్రభుత్వం నాకు అర్థం కావడంలే. 60 ఏళ్ళకి పెంచడం ప్రభుత్వమే, 58 ఏళ్ళకి పెంచడం ప్రభుత్వమే, లేకపోతే పొద్దున ఇంకా పెంచితే ప్రభుత్వమే. ఇక చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల భయం వచ్చి మిమ్మల్ని శాశ్వతంగా పెట్టేస్తా ఉన్నా అని చెప్పిన ప్రభుత్వమే. అది కాదు ఇష్యూ అట్ ఆల్. ఇక్కడ అడిగేది ఏమంటే ఇక్కడున్న సమస్య ఏంటంటే ఇండికేటర్స్ పెడితే ఎవరు వాటిని చూస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవేంటి కమిటీలు అవి కొత్త జన్మభూమి కమిటీల పేరు మీద తాలూకా ఎంఆర్ఓ ఆఫీసుల్లో పనిచేయలేని పరిస్థితి. చివరికి చావుకు పుట్టుకు మినహాయిస్తే అన్నిటికీ వాళ్ళ సంతకాలు కావాలి. ఎవరు ఏంటి అక్కడ ఉన్న గైడ్ ఆఫీసర్లు అంతా ఏం చేస్తారంటే ఇప్పటికే మొత్తం యంత్రాంగాన్ని భయంతోనో మొత్తం మీద ఆశ పెట్టో మొత్తం తెలుగుదేశం పార్టీ ఇట్లా అది చేతిలో పెట్టుకుంది. ఉదాహరణకి ఇల్లు కావాలంటే అతను సంతకం కావాలి. మేము పరిపాలనలో ఉన్నప్పుడు మాకేం సంబంధమే లేదు, అన్ని ఆన్లైన్. ఫీజులు ఆన్లైన్లో ఇచ్చాం, పెన్షన్లు ఆన్లైన్లో ఇచ్చాం, ఇండ్లు ఆన్లైన్లో ఇచ్చాం. కానీ ఈ రోజు ప్రతిదానికి వాళ్ళు సంతకం కావాలని చెప్పే ప్రయత్నం వాళ్ళు ఇందిరమ్మ కమిటీలు పెట్టారు. దాని గురించి చెప్పాలి. ఇందిరమ్మ కమిటీలకి నిర్ణయాధికారం లేదు. ఇందిరమ్మ ఎక్కడో తెలుసుకోవాలి పాపం, ఎందుకంటే అధికారం లేదు, అది కేవలం సలహాసంగా. అన్నట్టు ఉద్యోగుల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మాత్రం ప్రభుత్వం లాంటి లీకులు ఇస్తోందనేది రఘునాథ్ బాబు గారు. ఏంటి ఉద్యోగుల వ్యవహారం మీద వైసీపీ టీడీపీ మధ్య యుద్ధం బీజేపీ ఎట్లా చూస్తుంది? ఉద్యోగుల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ఒక కొత్త ఆలోచన ఇది. కొంచెం లోతుగా చెప్తాను. ఇప్పుడు తెలంగాణ సాధనకి అక్కడ ఉద్యోగులు చాలా సహకరించారు, పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. కాబట్టి ధనిక రాష్ట్రమైన తెలంగాణ వారికి ఊహించినంత ఫిట్మెంట్ ఇచ్చింది. అయినా ఆంధ్రప్రదేశ్లో దానికన్నా ఎక్కువ బీద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ధనిక రాష్ట్రమైన తెలంగాణ కంటే ఉద్యోగులకి ఎక్కువ ఇచ్చింది. ఇంతకన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగుల మీద ఉన్న ప్రేమ అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇచ్చిందో కూడా చెప్పాలి. ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు కష్టాలు ఉన్నాయంటారు, డబ్బు లేదంటారు, చార్టెడ్ ఫ్లైట్స్ తిరుగుతూ ఉంటారు. అంటే మీ ఇష్టం అనమాట. దీనికి రెస్పాన్సిబుల్ రేషనలైజేషన్ ఏమి ఉండదు. ఏది ఉండండి ఒక విషయం, మీరు పెద్ద సమాధానం చెప్పాలి మాకు. మీరు ఎందుకు ధనిక పేద రాష్ట్రాల గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ ఎంత, అసలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కి ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కు ఉన్న తేడా ఎంత? ధనిక పేద రాష్ట్రాల్లో మీరు చెప్పే విధంగా బయట అనుకునే మాట తెలంగాణ మీరు చెప్పే విధంగా ధనిక రాష్ట్రము కాదు, ఆంధ్రప్రదేశ్ బీద రాష్ట్రము కాదు. లెక్కలు చూడండి ఒకసారి, లెక్కలు చూడండి ఒకసారి, బడ్జెట్ చూడండి. రెండోది, ఇప్పుడు అక్కడ తెలంగాణలో 58 ఏళ్లే కానీ ఇక్కడ 60 ఏళ్ళు చేశారు. మూడోది, అందరికీ ఆరోగ్య పరీక్షలు మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కుటుంబాలతో సహా ఆరోగ్య పరీక్షలు చేయడానికి ఆల్రెడీ సిద్ధం చేసుకున్నారు. ఈ రకంగా వాళ్ళ సంక్షేమం కోసం అన్ని రకాల ఇది ప్రయత్నం మన ప్రభుత్వం తరఫు నుంచి ఉంది. అయితే పెర్ఫార్మెన్స్ రిపోర్టు లేకుండా ఏ పని చేసినా చేయకపోయినా ఇద్దరిని ఒకే కాట కట్టాలి అని అంటాం కరెక్ట్ కాదు.
ఆ పెర్ఫార్మెన్స్ ప్రకారం అవసరమైతే ప్రమోషన్ ఇవ్వాలి, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ సూచించాలి. కాకపోతే ఇవన్నీ ఒకసారి ఎంప్లాయీస్తో అదేవిధంగా శాసనసభలో ఇవన్నీ డిస్కస్ చేసి చేయాలి. ఈ చేయటానికి కావలసిన డ్రాఫ్ట్ తయారు చేసుకుంటే తప్పే ఉంది. ఈ ముసాయిదాలు ఇట్లా ఉండొచ్చు, అవి చేసుకోవడం నాకైతే తప్పేం కనపట్ల. తర్వాత ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో ముసాయిదాలు అయితే సిద్ధమై ఉంటాయి బహుశా మీరు చెప్పేదాన్ని బట్టి. ఒక డిస్కషన్ కోసం ఉండొచ్చు, ప్రిపేర్ ఉంటే చేసుకుంటారు. తప్పే వెంకటరావు గారు ఉంటే తప్పే ఉందని అంటున్నాను. రైట్ తప్ప ఒప్ప పక్కన పెట్టండి, కానీ అసలు అటువంటి ఆలోచన లేదు. ఆలోచన చేయలేదని కదా మీరు చెప్పేది. అటువంటి ఆలోచన లేదు. 50 సంవత్సరాలకి పదవీ విరమణ అనే ఆలోచన లేదు. ఓకే. స్వచ్ఛందంగా ఎవరైనా వెళ్ళిపోతానంటే 30 ఏళ్ళు సర్వీస్ చేసినాక వెళ్ళిపోవచ్చు. తర్వాత కంట్రిబ్యూటరీ పెన్షన్ గురించి, కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ గురించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుకూలంగా ఏదైనా చర్చ జరిగి ఉండొచ్చు తప్పనిచ్చి ఉద్యోగులకు వ్యతిరేకంగా మేము ఏదీ చేయదలుచుకోలేదు. ఉద్యోగుల వల్లనే అభివృద్ధి సాధిస్తున్నాం. ఉద్యోగుల చేత, ఉద్యోగుల కొరకు, ఉద్యోగుల యొక్క వాళ్ళతోనే సాధ్యమవుతుంది. కానీ రాజకీయ నాయకులు చేసేది ఏం లేదు. ఎవరు వచ్చినా వాళ్ళ ద్వారానే చేయాలి కనుక ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక మాట అన్నారు, రాజకీయ నాయకులు వస్తారు పోతారు, ఉద్యోగులు మనం నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏళ్ళు ఉంటామని. ఆయన అన్నమాట వాస్తవం. 35 ఏళ్ళు పరిపాలించారు. సిఎల్ వెంకట్రావు గారు ఇంకా పూర్తిగా రాజకీయ నాయకుడిగా ట్రాన్స్ఫర్ కాలేదు. ఆయన ఇంకా ఎందుకంటే రాజకీయాలను ఉపయోగించుకుంటుండొచ్చు. కానీ ఏంటండి ఏం మాట్లాడతారు మీరు? ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. తెలుగుదేశం పార్టీ ఉందా, కాంగ్రెస్ ఉందా, లేకపోతే దట్ ఇస్ ద పీపుల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు అక్కడ. అది ప్రజల ప్రభుత్వం ఎవరున్నా కానీ. మళ్ళీ దానికి మంచి మళ్ళీ ఆలోచిద్దాం. మేము హీరోలు అనుకుంటే ఐ వాంట్ టెల్ ఓన్లీ వన్ థింగ్, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పీపుల్ రిప్రజెంటేటివ్స్, మిగతా వాళ్ళు దే ఆర్ పీపుల్ సర్వెంట్స్. కనుక ఎప్పుడు ఎవరన్నా హైఫ్ కోసం చెప్పుకోవచ్చు కానీ గౌరవం కోసం ఇస్తారు. అది ఇప్పుడు ఏదైనా పని జరిగితే ఆ ప్రభుత్వానికి ఆ క్రెడిట్ వస్తుంది, ఆటోమేటిక్ రావాల్సిందంతే. అంతేగాని ఇప్పుడు ఉదాహరణకి చిన్నారి చూపని 60 లక్షల మంది పిల్లలు నేను కంట్రీ ఎగ్జామినేషన్ చేయించాను. దాదాపు 3 లక్షల మందికి ఆపరేషన్ చేయించాను ఆ రోజున. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క క్రెడిట్. అది మీ జేబులోకో కాంగ్రెస్ పార్టీలోకి వేసుకోవడానికి అది ప్రభుత్వంలో ఉన్న పార్టీ క్లెయిమ్ చేస్తుంది. కానీ ఇప్పుడు కొత్త కాదు కదా. ఇప్పుడు మా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అర్థం కావాలి. నేను చెప్పానంటే ఉద్యోగస్తులకి ప్రభుత్వానికి పోటీ ఏం లేదండి. ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారు, రైట్, ప్రభుత్వం పని చేస్తుంది. వచ్చే మంచి చెడ్డకి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఇష్యూ క్లోజ్ అయినట్టేనా? ఇంకా రఘుబోధ్ గారు, ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఒక దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చారు. అటువంటి ముసాయిదా ఏం సిద్ధంగా లేదని ఇప్పుడు వెంకటరావు గారు కూడా చెప్తున్నారు. అదే చెప్తుంది, ఇట్ మే బి లీక్ అనుకుందాం కాసేపు. ఒకవేళ వెంకట్రావు గారికి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటే ఈ రోజు మన సాక్షిలో దాన్ని మేము కాపీస్ కూడా వేస్తారు. ఆయన పక్కన పెట్టారు. తప్పుడు కథనాలు వేస్తున్నారు కాదనట్లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే లీక్స్ ఇస్తారు. లీక్స్ ఇచ్చి దాని ద్వారా ఒక భయాందోళనకు గురి చేస్తారు ప్రభుత్వ అధికారులని. తద్వారా వాళ్ళు లొంగ తీసుకుని పని చేసుకునేటువంటి విధానం. ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తోంది, ప్రభుత్వ ఉద్యోగుల కోసమే పనిచేస్తున్నాం, వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తున్నాం అని చెప్తున్నాను. ప్రజాప్రతినిధులకి విలువ లేనటువంటి పరిస్థితి. అందువల్ల సోదరుడు శైలజనాథ్ చెప్పినట్టుగా ఈరోజు అధికారులని ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తావు? అధికారులు ఎస్కేప్ అవడానికి కావాల్సిన అన్ని మార్గాలను ఇస్తున్నావు. ఇవాళ జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తగ్గించేశారు. ప్రతిదాన్ని కూడా ఈవెన్ టు సెలెక్ట్ ఏ పర్సన్ హూ ఇస్ ఫిట్ ఫర్ ఏ హౌస్, అక్కడ కూడా వీళ్ళ ప్రమేయం ఏం లేదు. రేపు జవాబుదారు ఎవరు ఉండాలి? వాడు జన్మభూమి కమిటీ. ఎవరా జన్మభూమి కమిటీ? ప్రజలకి సంబంధం లేనటువంటి వాడు, ప్రజల చేత ఎన్నుకొనబడాలన్నటువంటి వాడు, వాడు నిర్ణయించిన దాన్ని ఉద్యోగుల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన లీక్. దీని మీద ఉద్యోగ సంఘాలు స్పందిస్తాయేమో చూద్దాం. ఇటు ప్రతిపక్షం ప్రభుత్వం స్పందించాక ఉద్యోగ సంఘాలు ఏం చెప్తాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.